Welcome to Suman Guru Education YouTube channel. TTD, DLs, JLs వీటికి తెలుగు సబ్జెక్టుతో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని రూపొందిస్తున్నాను. ఇదివరకే ప్రాచీన తెలుగు సాహిత్యం మీద నేను అనేక వీడియోలను చేశాను. వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అందిస్తున్నాను. ఇదివరకు ప్రాచీన తెలుగు కృతులు, వాటి రచయితలు, అంకితం పుచ్చుకున్నవారు, వీటి వివరాలని నేను అందించాను. కాబట్టి మళ్ళీ నేను వాటిని మళ్ళీ అందిస్తూ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అవి కావాలనుకున్నవారు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు సాధారణంగా ఆస్పిరెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన వారిలో ఏ కొద్ది మంది మాత్రమే, అంటే అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయో వారు మాత్రమే సెలెక్ట్ అవుతారు. మిగిలిన వారు ఇక్కడ జాబ్ అంటే ప్రిపేర్ అయినప్పటికీ కూడా జాబ్ కొట్టలేని పరిస్థితిలో ఉండిపోతారు. అయితే వారితో పాటు వీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు, వీరికి కూడా సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్టు ఉన్నప్పటికీ కూడా జాబ్ని సాధించడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే అన్నీ కూడా ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ప్రాక్టీస్, సాధన చేయాల్సినటువంటి బిట్లు సాధన చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మనం చదివినటువంటి కంటెంట్ని ఎన్ని ఎక్కువ సార్లు మనం ప్రాక్టీస్ చేస్తామో అన్ని లోపాలు బయటపడుతూ ఉంటాయి. ఆ లోపాలని సరిదిద్దుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ చాలామంది అభ్యర్థులు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, వాటిని ప్రాక్టీస్ చేయరు. సో ప్రాక్టీస్ లోపం వల్లే చదువుకున్న కంటెంట్ గుర్తుండక కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్ హాల్లో చదివినప్పటికీ కూడా తప్పు పెట్టి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా కొన్ని కన్ఫ్యూజ్డ్ బిట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాక్టీస్ చేయవలసిన బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ నేను అందిస్తున్నాను. ఆ విధంగా ముఖ్యమైనటువంటి ప్రశ్నల జాబితాని, ముఖ్యమైన అంశాలని ఇక్కడ ఇస్తున్నాను. వీటిని ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తూ ముందుకి వెళ్ళిపోండి. ఈ విధంగా వస్తున్నటువంటి మొదటి వీడియో ఇది. ఇందులో భాగంగా మొదటి బిట్ చూడండి. ఆంధ్ర కవయిత్రులు. ఆంధ్ర కవయిత్రులు. ఇక్కడ మనకి బిట్స్ ఎలా అడుగుతాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు, లేదా కొన్ని రచనలు క్రింద ఇచ్చే ఆప్షన్లలో వీటిలో పలానా వారి రచనలు ఏవి అని అడుగుతూ ఉంటాడు. లేకపోతే పలానా వారి రచన కానిది ఏది అని అడుగుతూ ఉంటాడు. లేదా రచనల యొక్క వరుస క్రమం ఏది అని అడుగుతూ ఉంటాడు. రచయితల యొక్క వరుస క్రమం ఏది అని చెప్పి అడుగుతూ ఉంటాడు కదా. ఎలా బిట్టు అంటే అనేక విధాలుగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. బిట్టు ఎన్ని విధాలుగా ఫ్రేమ్ చేసినప్పటికీ కూడా ఇక వరుస క్రమం అన్నప్పుడు వాటికి వేరే వీడియో చేస్తాను నేను. ఇప్పుడు చూడండి, ఆంధ్ర కవయిత్రులు. ఆంధ్ర కవయిత్రులు ఇది ఆంధ్ర శేషగిరిరావు గారు రచించారు. ఆంధ్ర కవయిత్రులు అనేటటువంటి ఈ గ్రంథం ఆంధ్ర శేషగిరిరావు రచించారు. ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఆంధ్ర అని ఉంది, ఇక్కడ ఆంధ్ర అని ఉంది. ఆంధ్ర కవయిత్రులు ఆంధ్ర వారు రాశారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆంధ్ర కవయిత్రులే కదా, తెలుగు కవయిత్రులను ఉంది. తెలుగు కవయిత్రులు. తెలుగు కవయిత్రులు ఓటుకూరి లక్ష్మీకాంతం గారు రచించారు. ఆంధ్ర కవయిత్రులు. ఆంధ్ర కవయిత్రులు ఆంధ్ర శేషగిరిరావు గారు రచిస్తే, తెలుగు కవయిత్రులు ఓటుకూరి లక్ష్మీకాంతం గారు రాశారు. ఈ రెండింటి మధ్య తేడా మీరు గమనించండి. ఇవి ఎక్కువగా కన్ఫ్యూజ్లో తప్పు పెట్టే అవకాశం ఉంది కాబట్టి అటువంటి బిట్స్నే ఇక్కడ మీకు ఫ్రేమ్ చేసి ఇస్తున్నాను, బాగా గమనించండి. ఆంధ్ర కవి తరంగిణి. ఆంధ్ర కవి తరంగిణి గ్రంథకర్త చాగంటి శేషయ్య గారు. చాగంటి శేషయ్య గారు. ఆంధ్ర కవుల చరిత్ర కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించారు. కవి జీవితములు గ్రంథ రచయిత గురజాడ శ్రీరామమూర్తి గారు రచించారు. ఓకే, మొదటగా ఈ 5 బిట్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 బిట్లలో మీరు పెర్ఫెక్ట్గా ఉన్నారా ఇవి చూసుకోండి ఒకసారి. వీటిని ఒకసారి చూసుకోండి. ఆంధ్ర కవయిత్రులు ఆంధ్ర శేషగిరిరావు,
తెలుగు కవయిత్రులు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, ఆంధ్ర కవితరంగిణి చాగంటి శేషయ్య, ఆంధ్ర కవుల చరిత్ర కందుకూరి వీరేశలింగం, కవి జీవితములు గురజాడ శ్రీరామమూర్తి గారు. తరంగిణి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదంటే, తరంగిణి అన్న పేరు వినిపిస్తే ఇది చాగంటి శేషయ్య గారిది అని గుర్తుపెట్టుకోండి. తరంగిణి అంటే చాగంటి వారిది, చాగంటి శేషయ్య అని గుర్తుపెట్టుకుంటారు. ఇక ఆంధ్ర కవుల చరిత్ర, ఆంధ్ర కవులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క చరిత్రని కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించారు. కవి జీవితములు, కవి జీవితములు, కవుల యొక్క జీవితములు, జీవితములు అన్న పదం కనిపిస్తే ఇది గురజాడ శ్రీరామమూర్తి గారి రచన అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ 5 రచనలు అయ్యాయి. ఇప్పుడు మరో 5 రచనల్ని చూద్దాం. మరొక 5 రచనల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ 5 రచనల్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్టుగైతే చూడండి. తొలి స్వతంత్ర పురాణం, తొలి తెలుగు స్వతంత్ర పురాణం ఏది అని బిట్టు వస్తే బసవ పురాణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తొలి తెలుగు స్వతంత్ర పురాణం. ఓకే. ఇకపోతే మార్గ దేశి జాను తెనుగు అంటే గ్రంథం పేరే అది. గ్రంథం పేరు మార్గ దేశి జాను తెనుగు అన్న గ్రంథ రచయిత ఎవరు అని బిట్టు వస్తే వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే. మార్గ దేశి జాను తెనుగు ఈ గ్రంథ రచయిత వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు. ఇది పరిశోధన గ్రంథం. ఇక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి జీవిత చరిత్ర ఏది అని బిట్టడిగితే పండితారాజ్య చరిత్రము. పాల్కురికి సోమనాథుడు రచించిన 2 ద్విపద కావ్యాలు ఉన్నాయి. బసవ పురాణం ఒకటి, పండితారాజ్య చరిత్రం ఒకటి. అందులో పండితారాజ్య చరిత్రము అనేది మొట్టమొదటి జీవిత చరిత్ర. ఇక నీతిసారం, నీతిసారము ఇది ఒక సంస్కృత గ్రంథం. నీతిసారము అనేది సంస్కృత గ్రంథం. దీన్ని కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు రచించాడు. కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు రచించిన గ్రంథం నీతిసారం. ఇకపోతే బుధారాధన విరాజి, బుధారాధన విరాజి అన్నటువంటి ఒక అంటే బుధారాధన విరాజిగా పేరుగాంచిన కవి క్రింది వారిలో ఎవరు? బుధారాధన విరాజిగా పేరుగాంచిన కవి తిక్కన సోమయాజి గారు. తిక్కన సోమయాజి గారు. బుధారాధన విరాజి అంటే పెద్దలను, పండితులను ఆరాధించేటటువంటి ఒక గొప్ప గుణం కలిగినటువంటి కవి తిక్కన గారు. ఓకే. మొత్తం 10 బిట్లను ఇప్పటికి మనం చూసాం. ఈ 5 బిట్లు, ఈ 5 బిట్లు. తొలి స్వతంత్ర పురాణం బసవ పురాణం, మార్గదేశి జాను తెలుగు గ్రంథ రచయిత వడ్లమూడి గోపాలకృష్ణయ్య, మొదటి తెలుగు సాహిత్యంలో మొదటి జీవిత చరిత్ర పండితారాజ్య చరిత్రము, నీతిసారం అన్న సంస్కృత గ్రంథ రచయిత కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడు, బుధారాధన విరాజి అని పేరుగాంచిన కవి తిక్కన సోమయాజి. ఓకే. ఈ 10 బిట్లు ఒకసారి 1కి 2 సార్లు చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మరో 10 బిట్లను చూద్దాం. చూడండి, ఇక్కడ మరో 10 బిట్లను చూసేద్దాం. వీటిని ఒకసారి ఇక్కడ మనం చూసేద్దాం. ఇక్కడ చూడండి, తెలుగు కవితా వికాసం అన్న గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే జవాబు దేన్ని మీరు గుర్తిస్తారు? తెలుగు కవితా వికాసం, తెలుగు కవితా వికాసం గ్రంథకర్త కె రామమోహన్ రాయ్. తెలుగు కవితా వికాసం గ్రంథకర్త కె రామమోహన్ రాయ్. మరి తిక్కన కావ్యశిల్పము అన్న గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే కేతవరపు రామకోటి శాస్త్రి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు కవితా వికాసం కె రామమోహన్ రాయ్. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త. ఎక్కడి నుంచే బిట్స్ మిస్ అవుతూ ఉంటాయి మీకు. ఎక్కడి నుంచి బిట్స్ని మనం తప్పు పెడతా ఉంటాం. ఏవైతే అభ్యర్థులు చదివినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్కి లోనవుతూ ఉంటారో అటువంటి బిట్స్నే నేను తీసి మీకు ఇస్తున్నాను. తెలుగు కవితా వికాసం, తెలుగు కవిత యొక్క వికాసం, తెలుగు కవితా వికాసం
గ్రంథకర్త కె రామ్మోహన్ రాయ్. తిక్కన కావ్యశిల్పము గ్రంథకర్త కేతవరపు రామకోటి శాస్త్రి. ఓకే. ఇక అన్నూరు శాసనం వేయించిన వారు అల్లసాని పెద్దన గారు. అన్నూరు శాసనం అల్లసాని పెద్దన. ఓకే. అన్నూరు శాసనం అల్లసాని పెద్దన. అభినవ దండి అనే బిరుదు ఎవరికి ఉంది అని బిట్టు వస్తే మూలఘటిక కేతన. తిక్కన గారి శిష్యుడు మూలఘటిక కేతనకు అభినవ దండి అనే బిరుదు కలదు. తెప్పలూరు శాసనం ఎవరు వేయించారు? శ్రీకృష్ణదేవరాయలు. ఓకే. అన్నూరు శాసనం అల్లసాని పెద్దన, తెప్పలూరు శాసనం శ్రీకృష్ణదేవరాయలు. తొలి తెలుగు కథాకావ్యం ఏది? తొలి తెలుగు కథాకావ్యం అని బిట్టు వస్తే మూలఘటిక కేతన రచించిన దశకుమార చరిత్ర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇంద్ర విజయం గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే నన్నయ్య అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం గ్రంథకర్త తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణ గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు ఆంధ్ర భాషా భూషణం. గ్రంథకర్త మూలఘటిక కేతన. చాముండిక విలాసం గ్రంథకర్త నన్నయ్య. ఓకే. చాముండిక విలాసం గ్రంథకర్త నన్నయ్య. మార్కండేయ పురాణం కృతిపతి ఎవరు? మారన గారి మార్కండేయ పురాణంకి కృతిపతి నాగయ్య గన్నడు. ఓకే. ఎగ్జామినేషన్ హాల్లో లైన్గా ఇవ్వడు కదా, ఇలాగ జంబ్లింగ్లో ఇస్తారు కదా, కాబట్టి నేను కూడా ఒక జంబ్లింగ్ సిస్టంలో మీకు అందిస్తున్నాను. వీటిని ఇలా ఒకసారి స్టడీ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ విధంగా కూడా ఒకసారి స్టడీ చేయండి. ఇలా స్టడీ చేసినప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీటిని గుర్తించగలుగుతున్నారు అంటే మన ప్రిపరేషన్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నట్లు. లేదా ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే ఇంకా ప్రిపరేషన్ హార్డ్గా చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ 10 బిట్లు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. 20 బిట్లను మనం పూర్తి చేసుకున్నాం. ఓకే. మరొక 10 బిట్లను చూద్దాం. మరొక 10 బిట్లను ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి. ఈ 10 బిట్లను మనం పరిశీలన చేసినట్లయితే ప్రసన్న కథ కలితార్థ యుక్తి గ్రంథకర్త విశ్వనాథ సత్యనారాయణ గారు. ప్రసన్న కథ కలితార్థ యుక్తి గ్రంథకర్త విశ్వనాథ సత్యనారాయణ. ఇక నీతి శాస్త్ర ముక్తావళి అనే రాజనీతి గ్రంథం రచయిత బద్దెన. చూడండి. ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనేది నన్నయ్య గారి కవితా గుణం. అయితే నన్నయ్య గారి కవితా గుణం అయినటువంటి ప్రసన్న కథా కలితార్థ యుక్తి మీద ఒక గ్రంథంని, పరిశోధన గ్రంథంని లేదా విమర్శన గ్రంథంని వెలువరించారు. ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. నీతి శాస్త్ర ముక్తావళి ఈ గ్రంథకర్త బద్దెన. అయితే నీతి శాస్త్ర ముక్తావళి అనేది ఒక రాజనీతి గ్రంథం. బిట్టిలా రావచ్చు. క్రింది వాటిలో రాజనీతి గ్రంథంగా చెప్పదగినటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది? క్రింది వాటిలో రాజనీతి గ్రంథం ఏది అని బిట్టు వస్తే ఆప్షన్లలో నీతి శాస్త్ర ముక్తావళి ఉంటే మనం దాన్ని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. సారమతి నన్నయ్య అన్న గ్రంథకర్త ఎవరు? సారమతి నన్నయ్య పరిశోధన గ్రంథకర్త ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు. ఓకే. ప్రసన్న కథా కలితార్థ యుక్తి గ్రంథకర్త విశ్వనాథ. సారమతి నన్నయ్య గ్రంథకర్త ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు. చారుచర్య గ్రంథకర్త అప్పన మంత్రి. నన్నయ్య భారతం అన్న విమర్శన గ్రంథం రచయిత దివాకర్ల వెంకట అవధాని. సోమదేవ రాజీయము గ్రంథకర్త శివదేవయ్య. ఓకే. కవి జనాశ్రయము మల్లియ రేచన.
కవి జనాశ్రయము గ్రంథకర్త మల్లియ రేచన. పురుషార్థ ప్రధాయని గ్రంథకర్త శివదేవయ్య. ఇకపోతే జానుతెనుగు వస్తు కవిత అను పదములను తొలిసారిగా వాడిన వారు కిందివారిలో ఎవరు? జానుతెనుగు వస్తు కవిత అను పదాలను, జానుతెనుగు వస్తు కవిత అనేటటువంటి పదాలను తొలిసారిగా వాడినవారు నన్నెచోడుడు. ఓకే, జానుతెనుగు వస్తు కవిత అను పదములను తొలిసారిగా వాడినవారు నన్నెచోడుడు. చూడండి, ప్రసన్న కథా కలితార్థయుక్తి. మళ్ళొకసారి చూడండి, ప్రసన్న కథా కలితార్థయుక్తి అన్నటువంటి ఈ విమర్శన గ్రంథం ఎవరిది? విశ్వనాథ సత్యనారాయణ గారిది. సారమతి నన్నయ ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు రచించారు. ఓకే, నన్నయ భారతం దివాకర్ల వెంకట అవధాని. ఈ మూడు కూడా పరిశోధన గ్రంథాలు. నన్నయ్య గారి కవిత్వం మీద పరిశోధనాత్మకంగా వెలువరించిన గ్రంథాలు ఇవి. ఒకసారి చూసుకోండి. కవి జనాశ్రయము గ్రంథకర్త మల్లియ రేచన. జానుతెనుగు వస్తు కవిత అను పదములను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే నన్నెచోడుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నీతి శాస్త్ర ముక్తావళి అన్న రాజనీతి గ్రంథకర్త ఎవరు? బద్దెన. చారుచర్య గ్రంథకర్త అప్పన మంత్రి. సోమదేవ రాజీయము శివదేవయ్య. ఎక్కడ చూడండి, పురుషార్థ ప్రధాయిని కన్ఫ్యూజ్ అవుతారు. పురుషార్థ ప్రధాయిని గ్రంథకర్త శివదేవయ్య. ఎక్కడ చూడండి, కాదంబరి గద్యకావ్యం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు? కాదంబరి గద్యకావ్యం రచయిత భాస్కరుని ఖ్యాతన. 40 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మరో 10 బిట్లను చూద్దాం. మరికొన్ని బిట్స్ని ఇక్కడ మనం చూద్దాం. చూడండి, వీటిని చూద్దాం. ఒక 6 బిట్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఒకసారి చూసేద్దాం. మార్గ దేశీ పదములను కవిత్వ పరంగా తొలిసారిగా వాడిన కవి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. మార్గ దేశీ పదములను కవిత్వ పరంగా తొలిసారిగా వాడిన కవి నన్నెచోడుడు. ఓకేనా? తర్వాత, ఎర్రన గారి కవితా శైలి ఎటువంటిది అనే బిట్టు అడిగితే సూక్తి వైచిత్రి. ఓకే, లేదా సూక్తి వైచిత్రి అన్నది ఎవరి కవితా గుణము అని బిట్టు వస్తే ఆప్షన్లలో ఎర్రన అని ఉంటే ఎర్రన గారిని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ముందే చెప్పాను, మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగొచ్చు, ఇంకే విధంగా అడగొచ్చు, కానీ ఇలా ప్రాథమిక అంశాలని గుర్తుపెట్టుకోండి. సూక్తి వైచిత్రి అనగానే ఎర్రన కవితా శైలి అని టక్మని మనకు గుర్తుకు రావాలి. ఇకపోతే దేశీ కవితా మార్గమునకు ఆద్యుడు అనగానే చూడండి, దేశీ కవితా మార్గమునకు ఆద్యుడు అనగానే నన్నెచోడుడు అని మనకి జవాబు గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఎర్రన రచించినటువంటి చందో గ్రంథము అనగానే కవిసర్ప గౌరుడము అని మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. లేదా కవిసర్ప గౌరుడము పేరు వినగానే ఎర్రన గారు రచించిన చందోబద్ధమైన గ్రంథము అని మనం టక్మని ఐడెంటిఫై చేయగలగాలి. నీలకంఠేశ్వర శతకం గ్రంథకర్త ఎర్రన. తనది వస్తు కవిత్వం అని చెప్పుకున్న కవి కింది వారిలో ఎవరు? జవాబు నన్నెచోడుడు. వస్తు కవిత్వం అన్న పదం వినగానే నన్నెచోడుడు పేరు మనకి గుర్తుకు రావాలి. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మరికొన్ని బిట్స్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ చూడండి, చిత్రబంధ కవితను తెలుగు సాహిత్యంలో తొలిసారిగా వాడిన కవి ఎవరు అని బిట్టు వస్తే నన్నెచోడుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చిత్రబంధ కవిత అనగానే నన్నెచోడుడు పేరు గుర్తుకు రావాలి. నృసింహ శతకం
అని పేరు వినగానే ఎర్రన గారు మనకి గుర్తుకు రావాలి. కావ్యాలలో కుకవి నిందను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని బిట్టు వస్తే నన్నెచోడుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కావ్యాలలో, తెలుగు సాహిత్యంలో కావ్యాలలో కుకవి నిందను మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు నన్నెచోడుడు. తొలి క్షేత్ర మహాకావ్యం నృసింహ పురాణం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి క్షేత్ర మహాకావ్యం అని బిట్టు మనకు కనిపించిన వెంటనే ఎర్రన గారి నృసింహ పురాణం అని జవాబు గుర్తుకు రావాల్సి ఉంటుంది. ప్రబంధ ప్రజాపతి ఎవరు? ప్రబంధ ప్రజాపతి అన్న బిరుదు ఈ పదం చూడగానే నన్నెచోడుడు మనకి గుర్తుకు రావాలి. ప్రబంధ ప్రజాపతి అని నన్నెచోడుని అంటారు. ఆనందరంగరాట్చందము, ఆనందరంగరాట్చందము అన్న పేరు మనకి ఈ గ్రంథం పేరు వినిపించగానే కస్తూరి రంగకవి అని మన టక్మని గుర్తుపట్టగలగాలి. ఆనందరంగరాట్చందము, ఆనందరంగరాట్చందము అన్న పేరు వినగానే కస్తూరి రంగకవి అని మనం వెంటనే గుర్తుపట్టగలగాలి. ఓకే, ఆనందరంగరాట్చందము గ్రంథకర్త కస్తూరి రంగకవి. కవిత్వం మదపు టేనుగు నడకవలె ఉండాలి. కవిత్వం అనేది మదపు టేనుగు నడకవలె ఉండాలి అని పేర్కొన్న కవి ఎవరు అని బిట్టు వస్తే నన్నెచోడుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కవిత్వం ఎలా ఉండాలండి? మదపు టేనుగు నడకవలె ఉండాలి. భాస్కర రామాయణం, భాస్కర రామాయణం. ఇప్పుడు ఇక్కడ నుంచి మరికొన్ని బిట్స్ ఉన్నాయి, ఇవి ఇప్పుడు చూద్దాం. ఆగండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం భాస్కర రామాయణం గురించి మొదటిగా చూద్దాం. భాస్కర రామాయణం ఏదైతే ఉందో దీని గురించి చూద్దాం. భాస్కర రామాయణంలోని బాలకాండ, కిష్కింధకాండ, సుందరకాండ ఈ 3 కాండలను రచించిన వారు మల్లికార్జున భట్టు. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపం మీరు అడగొచ్చు. చూడండి, బాల, కిష్కింధ, సుందర. బాల, కిష్కింధ, సుందర. ఓకే, మల్లికార్జున భట్టు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బాసుకి, బాసుకి. ఓకే, బాసుకి. బామిన్ బాల, సూమిన్ సుందర, కీమిన్ కిష్కింధ. బాసుకి, బాసుకి. రామాయణంలోని బాసుకి కాండలు రచించిన వాడు మల్లికార్జున భట్టు. ఓకే, అయోధ్యకాండ కుమార రుద్రదేవుడు. అరణ్యకాండ హులక్కి భాస్కరుడు, హులక్కి భాస్కరుడు. అయోధ్యకాండ చూడండి, అయోధ్యకాండ మాత్రమే రాసినవాడు కుమార రుద్రదేవుడు. అరణ్యకాండ మాత్రమే రాసినవాడు హులక్కి భాస్కరుడు. యుద్ధకాండ మాత్రమే, యుద్ధకాండను రాసిన వారు ఇద్దరున్నారు. ఈ హులక్కి భాస్కరుడు అరణ్యకాండ రాశాడు, యుద్ధకాండలోని పూర్వ భాగం రాశాడు, యుద్ధకాండలోని ఉత్తర భాగము అయ్యలార్యుడు రచించాడు. ఓకే, యుద్ధకాండలో పూర్వభాగం హులక్కి భాస్కరుడు రచిస్తే యుద్ధకాండలో ఉత్తర భాగం అయ్యలార్యుడు రచించాడు. ఓకే, చూసుకోండి. భాస్కర రామాయణంలో బాల, సుందర, కిష్కింధ అంటే బాల, కిష్కింధ, సుందర. కానీ జస్ట్ సింపుల్గా బాసుకి, వాసుకి అంటే ఒక సర్పం పేరు వాసుకి కదండి. వాసుకి అనేది ఒక సర్పం పేరు. నాగజాతిలో ఒక సర్పం పేరు వాసుకి. వాసుకినే సాధారణంగా ఒరియాలో బాసుకి అని చెప్పి అంటారు. ఒరియా భాషలో, ఆర్య భాషలో వా అనేది సాధారణంగా పలకడు. వాకి బదులు బా అనేది పలుకుతూ ఉంటారు. అలా మనం బాసుకి అనుకుంటే బాసుకి అనేటటువంటి కాండముల రచయిత మల్లికార్జున భట్టు. ఓకే, మల్లికార్జున భట్టు. ఇకపోతే అయోధ్యకాండ కుమార రుద్రదేవుడు. ఇవి చూసుకోండి. భాస్కర రామాయణం గ్రంథకర్తలు భాస్కర రామాయణంలోని ఏ ఏ కాండల్ని ఎవరు రచించారు ఒకసారి మీరు 1-3 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కువ మంది ఇక్కడ నుంచి తప్పు పెట్టి వస్తూ ఉంటారు జవాబు. ఇది చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే మనము కన్ఫ్యూజ్గా బిట్లు తప్పు పెట్టి వస్తామో అటువంటి బిట్స్ మాత్రమే ఇస్తున్నాను. ఇంతకుముందు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో నేను వీడియోస్ చేసుకున్నాను. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇక కవిత్వము మదపు టేనుగు నడకవలె ఉండాలి. కవిత్వం అనేది మదపు టేనుగు నడకవలె ఉండాలి అని పలికినవాడు నన్నెచోడుడు. తెలుగు సాహిత్యంలో
తొలి నిర్వచన కావ్యము అనుభవసారము. పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి అనుభవసారము తొలి తెలుగు నిర్వచన కావ్యం, గుర్తుపెట్టుకోండి. ద్విపదకు పట్టాభిషేకం పాల్కురికి సోమనాథుడు. ఓకే. ప్రథమాంధ్ర దేశీ పురాణం బసవ పురాణం. ఓకే, ఇవి నో ప్రాబ్లం. ఇక్కడ మాత్రం భాస్కర రామాయణం గ్రంథకర్తలు చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని కీర్తించిన వారు ఎవరు అని బిట్టు వస్తే మార్కండేయ పురాణంలో మారణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నన్నయ్య ఆంధ్ర కావ్య పదమును తీర్చినవాడు అని నన్నయ్య గారిని కొనియాడిన వారు ఎవరు అని బిట్టు వస్తే శివయోగ సారములో కొలని గణపతి దేవుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి. ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్లో బిట్లు తప్పు పెడతారో అవి మాత్రమే ఇస్తున్నాను. ఆంధ్ర కవితా గురుడు నన్నయ్య అని మారణ మార్కండేయ పురాణంలో పేర్కొన్నారు. ఆంధ్ర కావ్య పదమును తీర్చినవాడు నన్నయ్య అని నన్నయ్యను కీర్తించినవాడు శివయోగ సారము అన్న గ్రంథంలో కొలని గణపతి దేవుడు. సో కొలని గణపతి దేవుడు రచన శివయోగ సారం అనే విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్యను కవిత్వ విశారదుడు అని, విద్యాదయుతుడు అని కొనియాడిన వారు ఎవరు అని బిట్టు వస్తే తిక్కన. నన్నయ్యను ప్రథమ ఆచార్యుడుగా కీర్తించిన వారు క్రిందవార్లు ఎవరు అని బిట్టు వస్తే తిరుమల రామచంద్ర. ఓకే. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని నన్నయ్యను కీర్తించిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకే. తిక్కన, ఇక్కడ నన్నయ్య గారు ఎప్పునాయి, ఇక్కడ నన్నయ్య గారివి. ఇప్పుడు తిక్కన ఉభయ కవి మిత్రుడు. తిక్కనను ఉభయ కవి మిత్రుడు అని మొట్టమొదటిసారిగా మూలగతిక ఖ్యాతను కీర్తించాడు. ఓకే. తిక్కనను ఉభయ కవి మిత్రుడుగా మొట్టమొదటిసారిగా పేర్కొన్న వారు ఎవరు అని బిట్టు వస్తే మూలగతిక ఖ్యాతన. ఆ తర్వాత నాచన సోమన గారు కూడా తిక్కనను ఉభయ కవి మిత్రుడు అని ప్రశంసించారు. అలాగే తిక్కనను కవి బ్రహ్మ అని కొనియాడిన వారు ఎర్రన గారు. ఓకే. తిక్కనకు కవి బ్రహ్మ అని బిరుదుని ఇచ్చినవాడు ఎర్రన. తిక్కన బుధారాధన విరాజి, ఇంతకుముందు మనం చెప్పాను కదా. తిక్కన బుధారాధన విరాజి అంటే పండితులను ఆరాధించే మనస్తత్వం కలిగిన వాడు అని తనను తాను ఆంధ్ర మహాభారతం అవతారికలో తిక్కన గారు చెప్పుకున్నారు. తిక్కన కావ్య కళా జనిత భూమి అని తిక్కనను కొనియాడిన వారు మూలగతిక ఖ్యాతన. తిక్కన కావ్యం శిల్పంపు తోట అని కొనియాడిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకే. ఈ వీడియోలో ఒక 60 బిట్లను మీకు ఇచ్చాను. ఈ 60 బిట్లను మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరికొన్ని బిట్స్తో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. వీడియోలో బిట్లు బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరిన్ని బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.